బ్రేకింగ్ న్యూస్. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదైంది. ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. విజయవాడ పటమట పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఎప్పటి నుంచో కేశినేని నాని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనిపై గతంలో ఆయనకు కేశినేని చిన్ని లీగల్ నోటీసులు కూడా పంపించారు. అయినా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మళ్లీ ఆరోపణలు చేయడంతో నానిపై ఫిర్యాదు చేశారు చిన్ని. దీంతో నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నానిపై ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి? ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నాని రియాక్షన్ ఏంటి? పోలీసులు ఏం చేయబోతున్నారు? విజయవాడలో అన్నాదమ్ముల పొలిటికల్ వార్ పరసాయక స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కేశినేని నాని చిన్నిపై వరుసగా ఫిర్యాదులు సీఎం చంద్రబాబుకి, ఈడీకి, అలాగే స్థానిక పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అయితే తనపై సోషల్ మీడియా వేదిక అసత్య ప్రసారాలు చేస్తున్నారని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని ఇటీవల పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. 2025లో ఉర్లా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందినట్లు నాని బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిపై కూడా కేశినేని చిన్ని నానిపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని చేసిన ఆరోపణలపై తాను ఇప్పటికే లీగల్ నోటీస్ పంపించాను, దానికి ఎటువంటి రిప్లై ఇవ్వకపోగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో కూడా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అండర్ సెక్షన్ 204, 351, 352, 353, 350, 61 బిఎన్ఎస్ కింద కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా నాని అయితే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కి సంబంధించి కేసు నమోదు సంబంధించి ఇంకా స్పందించలేదు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రోజు అంటే వీటిలో తీవ్రమైన చర్యలు తీసుకునే సెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే సోషల్ మీడియా వేదికగా సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా తీవ్రమైన అంశాలకు సంబంధించి కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఒక వ్యక్తిగత ప్రతిష్టను మసకబారే రీతిలో వ్యవహరించడం, అలాగే స్థానికంగా లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేయడం తదితర అంశాలకు సంబంధించి కూడా కొంత తీవ్రత అయితే ఉంటుంది. కానీ ప్రధానంగా చూసుకుంటే వీటికి సంబంధించి ఎక్కడా కూడా 7 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయినట్టు కనిపిస్తా ఉంది. రోహిత్. రైట్ శివ.